క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ, షుగరు, లావు ఉన్నోళ్ళని సన్నగా చేస్తాం, సన్నగా ఉన్నోళ్ళని లావు చేస్తాం. అట్లాంటి అన్ని రకాల మెడిసిన్స్ మా వద్ద దొరకబడును. మమ్మల్ని సంప్రదించండి, మా మెడిసిన్ వాడండి, మీ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోండి అంటూ చాలామంది ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్తో సమస్యలు యా మేరకు పరిష్కారం అయితే తెల్లు కానీ స్వామి, ఇదిగో ఇట్లాంటి సమస్యలు మాత్రం వస్తూ ఉంటాయి. వెనక ముందు చూసేదేం లేదు, ఎవ్వరు నిడిచిపెట్టేదేం లేదు అన్నట్టే సందు సందు గొందు గొందు జిల్లా జిల్లా అన్ని దుక్కులా తిరిగి పుట్టలున్న పురుగుల్ని పట్టుకుంటున్నారు ఎస్ఓటి అధికారులు. తెలంగాణలో మత్తు మందులు అనేటి రాకుండా చేస్తాం అన్నట్టే చేస్తున్నారు. అట్ట ఒక ఐతారం నాడే హైదరాబాద్ పట్నంలో ఇటు నల్గొండల 2 దుక్కుల దుకాణాలలో చెకింగ్లు చేసేళ్ళు. హైదరాబాద్ పట్నంలో ఉన్న షాలిబండలో ఓ ఇంట్లో చొరబడి నకిలీ లేబుల్స్ తోని నూనెలు తయారు చేసేటోళ్ళను పట్టుకున్నారు. అంతేకాదు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ, షుగరు, లావు ఉన్నోళ్ళు సన్నగా అయ్యేందుకు మందులు ఇస్తామని చెప్పి నకిలీ మందులు అమ్ముకుంటా పబ్లిక్ ను మోసం చేస్తున్నారట. అట్టగా వీటిని తయారు చేసిన వాళ్ళను, తయారు చేసిన నకిలీ ఆర్గానిక్ మందులను పట్టుకొని సీజ్ చేసిరట. ఇటు నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలో ఉన్న ఇరుకుగూడెం ఊళ్ళో ఒక ఆర్ఎంపీ ఎటువంటి అనుమతులు లేకుండా మందుల కొట్టు నడిపిస్తుండట. అందుకనే దుకాణంలో చొరబడి మందులన్నిటిని సీజ్ చేసిరు అధికారులు. ఇట్ట ఎటువంటి అనుమతులు లేకుండా ఆ మందని ఈ మందని అడ్డమైన మందులు, అలక తక్కువ మందులు అమ్మితే ఊకునేది లేదు అంటున్నారు అధికారులు. ఇక ఇదిట్టుంటే అధికారులు ఎంత రూవడి మీద పట్టుకుంటున్నారో అంతే రూవడి మీద అధికారులకు దొరకకుండా మత్తు మందుల్ని మన తెలంగాణకు పట్టుకొస్తున్నారు బద్మాషిగాళ్ళు. ఇక ఇప్పటి సంది చూడాలి, దొంగల్ని పట్టుకున్నట్ల పోలీసు వాళ్ళు నెగ్గుతారా, పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుకున్నట్ల స్మగ్లర్లు నెగ్గుతారా అనేది.